ప్రశ్నిస్తే కేసు, ఎదురిస్తే దాడి అనేలా సాగిన జగన్ రెడ్డి అరాచకాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని మంత్రి కొల్లు రవీంద్ర అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో ఆయన పాల్గొన్నారు. వందలాదిగా తరలివచ్చిన జగన్ రెడ్డి ప్రభుత్వ అరాచక పాలన బాధితులతో మాట్లాడారు. వారి నుండి వినతులు స్వీకరించారు. ఎక్కువగా భూ అక్రమాలు, గనులు, మైనింగ్ దోపిడీలపైనే ఫిర్యాదులు రావడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తప్పులు చేసి తిరిగి కేసులు పెట్టినట్లు పలువురు బాధితులు చెప్పడంతో అధికారులతో మాట్లాడారు. సమస్యలను పరిష్కరిస్తామని బాధితులకు హామీ ఇచ్చారు. రోజు తీసుకుపోయే ఎంఎస్ఎంఈ స్మాల్ ఇండస్ట్రీస్ రోజు పంపించే డిస్పాచెస్ కి లేకుండా బంద్ అయిపోయింది సార్ సిస్టమ్. చెప్పాం కదా, అట్లా కాదు. దాదాపు ఇప్పుడు మాకు ప్రాథమికంగా వచ్చినటువంటి దీంట్లో 20,000 కోట్ల రూపాయలు మన రాష్ట్ర మన ఇబ్బంది అయింది. మన ఆదాయం పోయింది, మన రాష్ట్ర ఆదాయం. ఇది అఫీషియల్ గా ఇది ఇంకా చాలా ఉంది. ఇది ఫస్ట్ ప్రైమరీగా చేసినటువంటి ఎంక్వైరీలో వచ్చింది. అది కొద్దిగా మనం బయట తీయాలి కదా. ఒక నిమిషం, ఇప్పుడు అది అన్ని మనం ప్రజలకు జవాబు చెప్పాలి కదా. ఇప్పుడు మనం కానీ చెప్పకుండా మనం ముందుకెళ్ళాం అనుకోండి, ఇదంతా మన మీద పడుతుంది. మీరు ఇక 4,000 కోట్లు ఫైన్లు ఉన్నాయి. ఏం చేయాలా? ఇప్పుడు అవన్నీ కూడా పబ్లిక్ తెలియాలి కదా. దాని మీద డిస్కషన్ చేస్తాం. వైట్ పేపర్ ఉంది, రేపు అసెంబ్లీలో కూడా దాని మీద డిస్కషన్ ఉంది. చేద్దాం. అవన్నీ మీరు అసెంబ్లీ అయినాక